మార్పు తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని చెప్పి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టి మార్పు పేరుతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 300 రోజులు అయిపోతా ఉంది. అంటే 10 నెలలు అయిపోతా ఉంది. ఏంటి మార్పు? మార్పు అనేది స్పష్టంగా క్లియర్గా కనపడతా ఉన్నది. ఏ విషయాల్లో మార్పు వచ్చింది? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏ మార్పు తీసుకొచ్చింది అనేది ఒకసారి మరి ఆలోచన చేస్తే మాత్రానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రజలు, రైతులంతా కూడా చర్చించుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు దసరా వచ్చింది. దసరా వచ్చింది కాబట్టి దసరాకి ఏమని ఇచ్చేటోళ్ళు? బతుకమ్మ చీరలు అని చెప్పి ఇచ్చేటోళ్ళు. బతుకమ్మ చీరలు. మరి బతుకమ్మ చీరల గురించి ఇప్పటికి ఇంకో పండగ 4-5 రోజులు ఉన్నా కూడా ఎలాంటి ముచ్చట లేదు. సరే, పేదోళ్ళకి కనీసం బట్టలు కూడా లేని వాళ్ళకి ఎంతో అక్కడికి వచ్చినాయి. చాలా మంది కూడా కట్టుకునేటోళ్ళు. ఇక ప్రధానంగా చెప్తే ఇవంతా ఒకటే కలర్లో ఉంటాయి కాబట్టి చాలా మంది మహిళలు కానీ, లేకపోతే యువత కానీ, ఆడపిల్లలంతా కూడా ఆ చీరలు కట్టుకొని ఓ 4-5 రోజులు మొత్తం అదొక డ్రెస్, ఒక యూనిఫామ్గా మాత్రానికి బతుకమ్మలు ఆడేటోళ్ళు. అది బతుకమ్మల చీరలు అనే దాని గురించి అసలు లేదు, పక్కగా పెట్టేసింది పూర్తిగా మార్పు. ఇక ప్రతి సంవత్సరం ఈ కేసీఆర్ ఉన్నప్పుడు జూన్ నెల, డిసెంబర్ నెల 2 సార్లు 5-5 వేల రూపాయలు పంటకి ఇచ్చేటోళ్ళు. ఈసారి మాత్రానికి ఇంతవరకు ఇయ్యలేదు. అదిగో మార్పు. రైతు బీమాని రైతు భరోసాగా మారుస్తా ఉన్నాం, మార్పు తీసుకొస్తాం అన్నటువంటి మరి రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా ఏమైంది? ఇగో ఈ విషయాలలో మార్పు. ఇట్లా ఈ మార్పు కోసమేనా తెలంగాణ సమాజం మరి ఇలా ఓట్లేసింది? ఈ మార్పు తీసుకురావడం కోసమేనా మరి తెలంగాణ ఓటర్లందరినీ కూడా మరి మీరు మోసం చేసింది అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఓసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? డిసెంబర్లో మొత్తం కూడా 30 జరిగినాయి. నవంబర్ 30న ఎన్నికలు జరిగినాయి పోయిన సంవత్సరం. ఈ నవంబర్లో మాసం మొత్తం కూడా ఎన్నికలు పెట్టేటప్పుడు అమ్మ ముసలోళ్ళని, తర్వాత భర్త చనిపోయిన వాళ్ళని, భర్త వదిలేసిన వాళ్ళని, ఆ తర్వాత వికలాంగుల్ని, అంటే కనీసం వికలాంగులు అంటే ఏం పని చేసుకోలేరు, ఎంత వస్తూ ఉన్నాయి డబ్బులు? వికలాంగులకి 3000 వస్తూ ఉన్నాయి. భర్త చనిపోయిన వాళ్ళకి, వితంతువులకి, వృద్ధులకి, ప్రధానంగా తల్లి కన్నటువంటి కొడుకులు, కూతుర్లు పట్టించుకున్న వాళ్ళందరికీ కూడా 2000 ఇస్తాను కదా కేసీఆర్ అమ్మ. ఇగో నేను సీదా చెప్తా ఉన్నా, డిసెంబర్ 9వ తారీఖునే మనం అధికారంలోకి వస్తా ఉన్నాం. ఇగో ఆ రోజు నుంచి నేను మార్పు తీసుకురాకపోతా ఉన్నా. 2000 ఇచ్చేట వాళ్ళందరికీ కూడా 4000, 3000కి వస్తున్న వాళ్ళందరికీ కూడా 5000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పిండు సారు. ఇప్పటికి 10 నెలలు అయిపోయింది. ఇచ్చేటటువంటి పెన్షను ఆ 2000, 3000 కూడా కరెక్ట్ టైంకి రాకుండా అది కూడా లేటుగానే ఇస్తా ఉన్నారు. మరి ఇదే మార్పు అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల పట్ల మరి విశ్వసనీయత ఉంటే మార్పు తీసుకొస్తామని చెప్పి మనం నిజంగానే చెప్పినాం. కానీ నిజంగా ఆ మార్పు దిశగా అడుగులు వేస్తుంటే మరి ఇదేం మార్పు? అంటే కనీసం ఇవన్నీ కూడా బతుకమ్మ చీరలు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, లేదా ఆసరా పెన్షన్లు కానీ, ఇంకా ఏవో పెద్దవి కాదు. మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం, లేకపోతే మహిళకి 2500, ఇవన్నీ పక్కగా పెడితే కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా 10 నెలలు అయిపోతున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మార్పు కాదు కదా మనం కోరుకున్నది. ఇగో ఈ మార్పులన్నీ మనం కొత్తగా చెప్పేవి కావు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా ఏమైందని మాట్లాడుకుంటా ఉన్నారు, బతుకమ్మ చీరలు ఏమైనా అని మాట్లాడు. సరే, నువ్వేమైనా ఆ చీర అక్కడికి వస్తుందా, అక్కడికి రాదా, వాడుకుంటారా, వాడుకోరా పక్కగా పెడితే ఎంత బాగుంటుండే. ఒక కళ ఉండేది. ఇవాళ దసరా పండుగ వచ్చిందంటే ఒక కళ, అది లేకపాయే. రైతులు ఇగో ఇలాంటి మార్పు మాత్రానికి క్లియర్గా కనపడతా ఉన్నది. మరి కేసీఆర్ పరిపాలించిన దానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం పరిపాలిస్తున్నానికి మాత్రానికి తేడా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల మధ్య మార్పు రాకుండా ఇట్లనే పోతే మాత్రానికి అన్ని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పేదోళ్ళకే మనం కనీసం ఇయ్యలేకపోతే మనం ఎట్లా పరిపాలిస్తున్నట్టు, పేదల పక్షం ఏమున్నట్టు? ఇదైతే మార్పు కాదు. ఇగో మార్పు తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మార్పును క్లియర్గా ఇలాంటి విషయాలల్లో మార్పు క్లియర్గా కనపడేటట్టు మాత్రానికి చేస్తూ ఉంది.